अस्मद्भ्यो नमः। श्रीवात्सवज्ञाचार्य गौतम तत्पर संशय तातारिकनीय वंदे रघुनाथाख्यम। రఘునాథాదేశులను పట్టాభి రామాచార్య వారి పుస్తకాలం వల్ల వారి సన్నిధికి అయ్యంగార స్వామి వారి పుస్తకాలం వల్ల వారి సన్నిధికి చేరే భాగ్యం కలిగింది. వారి దినచర్య ఉత్సవాలలో షణ్గోపాచార్య స్వామి వారిని నేను కృతజ్ఞతాంశకరణలు కూడా ఉంచడం జరిగింది. ఒకటే ఒక మాట అండి, ఎంత జ్ఞానము ఎంత వైరాగ్యం అంటే అసలు ఒక దారకం పోషకం శరీర దానానికి ఎలా అవసరము అంటే మరి ప్రవృత్తి ఎలా ఉండేదంటే పరిగగా ఏరుకున్న ధాన్యం సరిపోదా పొట్టకోటు నిండడానికి, శరీరంలో పారే నీరు సరిపోదా దాహాన్ని తీయడానికి, పిడికెడు జానెడు గుడ్డ సరిపోదా మాన సంరక్షణకు అన్న చందనంలో వారి జీవన శైలి అండి. వారు ఉన్న మానిక కూడా వారి కూతుర్లకు కాకుండా పరిరక్షణ సభకు రాసించారు. అలాగే జూబ్లీ హిల్స్లో బంజారా హిల్స్లో భక్తులు వచ్చి వారికి ఒక 200 గజాలు ఒక కారిస్తామంటే కూడా వద్దని తిరస్కరించిన మహనీయులండి. అంటే ₹1,00,00,000 తాంబూలం ఇచ్చిన వాళ్ళను అడిగేది లాంటి వాళ్ళను అంటే అందరినీ ఒకేలాగా ఎప్పుడు తిరుమలకి వెళ్ళినా కానీ మందహాసంతో వారు ఆహ్వానించి అనుగ్రహించి ప్రతి దివ్య దేశానికి వెళ్ళేటప్పుడు వారిని సేవించుకుంటే అసలు అంతవరకు ఒక రోజంతా జ్వరంతో పడుకున్న వారు లేచి గంట సేపు ప్రవచనం అండి. పెరుమాళ్ తిరుమోషుల నుంచి పౌలవాయి కాంబేని అలా ఇక్ష్వాకు వంశ వైభవాన్ని వారి వైభవాన్ని చెప్పుకుంటే తక్కువ చేసినట్లయితుంది. అటువంటి మహనీయులు ఇక్కడ జీవించిన ఈ వరంగల్లో ఉండడం మన భాగ్యం అండి. మేల్కోట్లో అడిగేంటి జరిగిన ఒక సత్కారం కాదు, ఒక ఆదరణ ఆచార్యుల వల్లని. మొన్న శ్రీపెరుంబుదూరులో కూడా సాక్షాత్తు రామానుజాచార్యులు వారు ఒక ఆచార నోటి వెంట వర్తించిన మాట ఏంటంటే ఈ వరంగల్కు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు దివ్య దేశం ఏంటంటే ఈ వరంగల్లే. ఎందుకంటే తమిళనాడు శ్రీరంగం ఎలాగో, కర్ణాటక మేల్కోట ఎలాగో ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు వరంగల్ ఒక దివ్య దేశము. అది మన భాగ్యం అండి. ఎందుకంటే సమయం లేదు, ఒక్క నిమిషం వాళ్ళంటే చెప్పుకోవాలన్న భాగ్యం అందరికీ.